హలో అండి. అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ ఇలాంటి కొడుకులుండాలి. ఇది వ్రాసిన వారు కోరుకొండ సత్యానందం గారు. ఇక కథలోకి వెళ్దామా? వరండాలో వాలు కుర్చీలో కూర్చున్నాను. జీవితంలోని మధ్యతరగతి బాధ్యతల్ని మోసి మోసి అలసిపోయి చతికిలబడిపోయాను. ఇక నేనేమీ చెయ్యలేను. అప్పటి ఉత్సాహమూ లేదు, ఇంక రాను రాదు. అప్పటిలా కాలంతో పరుగులు తీయలేను, ఉరకలు వెయ్యలేను. ఇప్పుడు నాకు ఆశలు, కోరికలు ఏవీ లేవు. ఉన్నవల్ల ఆలోచనలు, అప్పుడప్పుడు ఆకలి. అవి ఆగిపోయేది ఈ తనువులో గుండె చప్పుడు చేయడం మానేసినప్పుడే. గోడకున్న క్యాలెండర్ కాగితాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. 1986 అంటే నేను రిటైర్ అయిపోయి అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందన్నమాట. కాలం చాలా విచిత్రమైంది కదా. మనల్ని తనతో పాటు నడిపిస్తున్నట్టు నడిపిస్తూ ఒక్కొక్కసారి మనకంటే చాలా ముందుకు వెళ్ళిపోతుంది. లేకపోతే ఏంటి, నేను రిటైర్ అయిపోయి 2 సంవత్సరాలైనా ఇంకా నిన్న కాక మొన్న రిటైర్ అయినట్టు ఉద్యోగం చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఆలోచనలో ఆపి మనసుల్ని లాగేస్తున్నాయి. లేక కాలం మన కళ్ళు కప్పి దౌడు తీసి పారిపోతుందా? ఏది ఏమైనా ఎలా జరిగినా కళ్ళప్పగించి చూడటమే కానీ జరుగుతున్న దాన్ని ఆపగలిగే శక్తి, ముసలితనం ఇవేవి మన చేతుల్లో లేవు కదా. అప్పుడప్పుడు జీవితం ఏంటి అన్న ప్రశ్న సమాధానం కోసం ఆరాటపడుతున్నట్లుగా అనిపిస్తుంది ఆలోచనలో. అయినా ఎందుకు నాలో ఈ ఆలోచనలు? ఏంటి అప్పుడప్పుడు కారణం కనిపించని ఈ మనస్తాపం? అలా ఆలోచిస్తుంటే గతం గుర్తుకొస్తుంది. అది వర్తమానంతో కలిసిపోయి నా ఆలోచనల్ని అయోమయ స్థితిలో పడేస్తోంది. లక్ష్మికి ఆపరేషన్ చేస్తే గాని ఆనందపుట్టలేదు. మరొక బిడ్డకే అవకాశం ఉంది అని డాక్టర్లు హెచ్చరించారు. లక్ష్మి, నువ్వు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకో, రెండో బిడ్డను కూడా ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుందంట అన్నాను నేను లక్ష్మితో. పర్వాలేదండి, మనకు బాబు ఉన్నాడు, పాప కూడా ఉంటే బాగుంటుంది కదా. కానీ నీవు మళ్ళీ గర్భం ధరిస్తే మీరేం భయపడకండి, ఆడదాన్ని, నాకు ఆడపిల్ల కూడా ఉండాలండి. నా కోరికను మన్నించండి. నేను కాదనలేకపోయాం. లక్ష్మి అనుకున్నట్టుగా తరువాత అరుణ పుట్టింది. నా బాధ్యతల్ని నేను సంపూర్ణంగా సక్రమంగా నిర్వర్తించేస్తూ నాకిప్పుడు ఏ బాధరబందీ లేదు. కానీ గతంలోని కొన్ని సంఘటనలను నన్ను ఈ మధ్య ఆ ఆలోచనల నుండి వెంటాడుతున్నాయి. వరండా గోడకి పడగదిలోకి వెళ్ళే ద్వారం పైన అమ్మా నాన్నగార్ల ఫోటోలు వేలాడుతున్నాయి. వరండా కిటికీలోంచి వస్తున్న గాలికి ఆ ఫోటోలకున్న దండలు చిన్నగా ఊగుతున్నాయి. వాళ్ళిద్దరూ నిర్మలంగా నవ్వుతున్నారు. ఆ నవ్వు చూస్తుంటే అప్పుడప్పుడు నాలో నేనే గిల్టీ ఫీల్ అవుతుంటాను ఎందుకో. అప్పుడు నాకు ఉద్యోగం వచ్చిన 2 ఏళ్లకే హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయింది. అమ్మకు నాన్నగారికి చెప్పాను విషయం. వెళ్ళాక తప్పదా బాబు అని అడిగారు నాన్నగారు. తప్పదు నాన్నగారు, అవుట్ ఆఫ్ వేయినందుకు మనం సంతోషించాలి అన్నాను నేను. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు బాబు? ముందు నేను వెళ్ళి జాయిన్ అయ్యి ఇల్లు చూసొస్తాను అని బయలుదేరాను. హైదరాబాద్లో ఓ చిన్నిల్లు చూసి ఇంటికెళ్ళాను. బాబు, ఇల్లు దొరికిందా అని ఆత్రుంగా అడిగిందమ్మ. దొరికిందమ్మా, కానీ చాలా చిన్న ఇల్లు, ఒక గది వంటగది మాత్రమే ఉంది. అందుకని ముందు లక్ష్మి నేను వెళ్తాము, తర్వాత మంచి ఇల్లు ఉంటే మనకందరికీ సరిపడే ఇల్లు దొరికాక మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అన్నాను. నేను ఆ మాట అన్నప్పుడు అమ్మ మొహంలో కనిపించిన నిరుత్సాహం నాకు ఇప్పటికీ గుర్తే. అయినా అడగలేదు. లక్ష్మితో కలిసి వెళ్ళిపోయాను. తర్వాత 1 నెలకు ఇల్లు దొరికింది. ఆ ఇంట్లోకి మారాం. కానీ నేను అమ్మను నాన్నగారిని తీసుకురావడానికి వెళ్ళలేదు. ఏమండి, ఇల్లు బాగుంది కదా, అత్తయ్యను మావయ్య గారిని తీసుకొచ్చేయండి, అందరం కలిసి హాయిగా ఉందామంది లక్ష్మి ఒకసారి. లక్ష్మి, మీ ఆడవాళ్ళకి ఖాళీ సమయంలో కాలక్షేపం కబుర్లు మాట్లాడుకోవడమే హాయి. కానీ సంపాదించి ఇంటిని నడిపే మగవాడికి తను గడిచేది ఇంటికి సరిపోయి కాస్త పొదుపు చేయడంలోనే హాయి ఉంటుంది, ఆనందము ఉంటాయి. ఇప్పుడు వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే ఖర్చు పెరిగిపోతుంది.
పైగా వాళ్ళతో మనం ఉంటే ఎలాగైనా మనకు కాస్త ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అదేంటండి అలా అంటారు? వాళ్ళుంటే మనకేం ఖర్చు ఎక్కువైపోతుంది? వాళ్ళకు మీరు పంపేదే ఇక్కడ ఖర్చవుతుంది. వాళ్ళుంటే మనకు ఇన్కన్వీనియంట్ అనుకుంటే ఎలాగండి? నీకు అలాగే అనిపిస్తుంది లక్ష్మి. ఈ వయసు నుండే మనం కాస్తలో కాస్త పొదుపు చేసుకోకపోతే ముందు ముందు చాలా కష్టమైపోతుంది బతకటం. అందుకే ఇప్పుడున్న అద్దె ఇంటిని ఖాళీ చేసేసి నాన్నగారు రిటైర్ అయిపోయినప్పుడు కొన్న ఆ తాటాకింట్లో మారిపోమ్మని మొన్ననే ఉత్తరం రాసేశాను. ఈ నెల నుండి ఎంతో కొంత పంపించి సర్దుకోమని బతుకుతారు. అలా వాదించి లక్ష్మి నోరు నొక్కేశానే కానీ నేను అమ్మను నాన్నగారిని నా దగ్గరికి తీసుకురాలేదు. ఒకసారి నేను ఆఫీస్ పని మీద మా ఊరెళ్ళి అలా తాటాకింటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి నాన్నగారు లేరు, లైబ్రరీకి వెళ్ళారంట. బాబు, నీతో ఒక విషయం మాట్లాడాలిరా అందమ్మ. ఏంటన్నట్లు చూశాను. అది అని అమ్మ ఏంటో నన్నట్లుగా నా వైపు. ఒరే, పిల్లల్ని కనీ పెంచేది ముసలివాళ్ళం అయిపోయాక మమ్మల్ని చూస్తామనేరా. నీవు మమ్మల్ని పట్టించుకోక తిరగకపోతే మేము ఎలా బతుకుతాంరా? నువ్వన్నది నిజమేనమ్మా. నేను పట్టించుకు తిరగకపోతే మీరెలా బతుకుతారు? ఆ ఆలోచన నాకుంది కాబట్టే నేను మీ గురించి పట్టించుకుంటున్నాను. ఒరేయ్, నేను నీ తల్లినిరా. నీవు మొదటి మాట నేర్చుకున్నది నా దగ్గరే, కానీ ఇలాంటి మాటలు ఎప్పుడు నేర్చుకున్నావురా? పట్టించుకు తిరగడం అంటే నెలకు ఎంతో కొంత పంపటం కాదురా. మా మంచి చెడుల గురించి ఆలోచించాలి. ఏది చేసినా ఈ ముసలి వయసులో నీ తోడు నీడ ఆదరణ కావాలిరా. నువ్వు ఆ మాత్రమేనా మాకు అందించాలిరా. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను కావాలనే మీకు దూరంగా ఉంటున్నానా? హైదరాబాద్లో ఇల్లు గురించి, దొరికిన ఆ ఇంటి అద్దె నాలాంటి వాడికి అందుబాటులో ఉంటుందా అన్న విషయం గురించైనా ఆలోచిస్తే నువ్వు అలా మాట్లాడవమ్మా. సరిపుచ్చుకోలేని పరిస్థితి నాది, సరిపెట్టుకోవాల్సిన సమయం మీది. పంపింది సరిపెట్టుకోండి. నాకు వేలకు వేల ఆదాయం రావట్లేదు. నేను నాకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించాలి కదమ్మా. నా కోసం మీరు మిగిల్చిందేంటో నా కోసం నేనైనా మిగిల్చుకోవాల్సిన అవసరం ఉందో లేదో కాస్త ఆలోచించమ్మా. అప్పుడు అమ్మ నవ్వింది, నిశ్శబ్దంగా నవ్వింది. ఆ నవ్వులోని బాధ నాకు అప్పుడు కనిపించలేదు. ఆలోచిస్తుంటే ఇప్పుడు నా గుండె కలుక్కుమంటోంది. అవునరా, ఆలోచిస్తే నువ్వు చెప్పిన మాటలు నిజమే అనిపిస్తుంది. నాకు మంచితనం మానవత్వం అని మీ నాన్నగారు తనకి ఏమీ మిగుల్చుకోలేదు. ఇక నీకేం మిగుల్చుతారులే. దూరం ఆలోచించి ప్రవర్తించే నీ మనస్తత్వం నాకెంతో ఆనందాన్ని ఇస్తుందిరా. నువ్వు లేని పిల్లల గురించి ఆలోచిస్తున్నావురా. మేము పుట్టి చెట్టంతైన కొడుకు గురించి ఆలోచిస్తున్నాం. నువ్వు బాధ్యతతో ఆలోచిస్తున్నావు, మేము స్వార్థంతో ఆలోచిస్తున్నాం. అంతేకాదు. అప్పుడు నాకు చాలా చిరాకేసింది అమ్మ మాటలకు. అందుకే నేను ఆ తర్వాత మా ఊరు వెళ్ళినా మా ఇంటికి మాత్రం వెళ్ళలేదు. తర్వాత అమ్మ నాన్నగారు ఒకరి తర్వాత ఒకరు సంవత్సరం తేడాలో కాలం చేశారు. మా తాటాంక్ ఇంకును కూడా అమ్మేసి ఆ డబ్బుని అరుణ పేర బ్యాంకులో వేశాను. అరుణ్తో పాటు ఆ డబ్బు పెరిగింది. దానికి కొంత జోడించి దానికి పెళ్లి చేశాను. జీవితంలో తప్పని ప్రతి ఖర్చుకు నా సంపాదన ఒక్కటే సరిపోలేదు. ఏం కాదనుకున్నా అప్పు చేయడం తప్పలేదు. ఆనంద్ బాగానే చదివాడు. అందుకే ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడిని అతి కష్టం మీద తట్టుకొని వాడు చదువు సాగేలా చేశాను. దానికి తగ్గట్టు వాడు ప్రయోజకుడయ్యాడు. కానీ నా చిన్నతనంలో పెద్దగా లేని సమస్య వాడికిప్పుడు తీవ్రంగా ఎదురైనట్టయింది. దానికి వాడిలో వాడే కుమిలి బాధపడుతుండేవాడు. నాన్నగారు, మరో 2 సంవత్సరాల్లో మీరు రిటైర్ అయిపోతారు. అప్పటికీ నేను మీకు అందొస్తానో లేదో అని ఆలోచిస్తుంటే భయం వేస్తుందండి. ఎందుకురా భయం? తప్పకుండా ఉద్యోగం వస్తుంది, నిరుత్సాహపడకు. ధైర్యంగా ప్రతి ఇంటర్వ్యూకి హాజరవ్వు. అలా ధైర్యం చెప్పి ప్రతి ఇంటర్వ్యూకి పంపేవాణ్ణి. ఇంటర్వ్యూ అనేసరికి వడ్డీకి తెచ్చి వాడికి డబ్బు ఇచ్చేవాణ్ణి. అప్పుడు మరికొంత అప్పు కలిసేది. ఒక్కోసారి వడ్డీకి వడ్డీ కట్టాల్సి వచ్చేది. ఆఖరికి వాడికి ఉద్యోగం వచ్చింది. వాడికి చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఏదో ఒకటి వచ్చిందని సంతోషించాం అందరం. వాడికి వచ్చిన కొత్త ఉద్యోగం నాకైనా చివరి ట్రాన్స్ఫరు. నా చిన్నతనం, నా చదువు, నా మొదటి పోస్టింగు, నా తల్లిదండ్రులు కాలం చేసింది అన్నీ ఒక్క ఊళ్ళోనే. అది ఇప్పుడు నేనుంటున్న ఈ ఊరే.
నేను రిటైర్ అయ్యాక ఆఖర్న చేతికందిన డబ్బు నా అప్పులకి సరిపోయి కాస్త మిగిలింది. ఆ మిగిలిన డబ్బు చూసి నేనెందుకో వణికిపోయాను. నేను సంపాదించిన దాంట్లో అది చాలా తక్కువ. నా ముందు జీవితానికి అది ఎందుకూ పనికిరాదు. గుండెను దిటవ చేసుకున్నాను. దాన్ని బ్యాంకులో వేశాను. నచ్చిన అమ్మాయితో ఆనంద్ పెళ్లి చేశాను. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో వాడి పెళ్లి ఘనంగా చేద్దామనుకున్నాను, కానీ ఆనంద్ నన్ను వారించాడు. చాలా సింపుల్గా జరిగిపోయింది వాడి పెళ్లి. బ్యాంకు నుండి వస్తున్న వడ్డీ ఇంటద్దె సరిపోయేది. ఆనంద్ జీతం ఇంటి ఖర్చులకు సరిపోయేది. ఏ దిగులు లేకుండా కొన్నాళ్ళు సాగిపోయింది. కానీ ఒకరోజు ఆనంద్ ఆఫీస్ నుండి వస్తూనే, నాన్నగారు నాకు ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పాడు. ఆ మాట విన్న నాలో ఎందుకో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. ఏ ఊరు? అలజడిని అదుపులో తెచ్చుకుంటూ అడిగాను నేను. మద్రాసు. ఏం చేయదలుచుకున్నావు? ఏం చేయమంటారు? నీకెలా వీలైతే అలా చెయ్యి. నాకు మాత్రం వెళ్ళాలనే ఉందండి. నేను వాడి కళ్ళల్లో ఒక్క క్షణం చూశాను. నాలో అప్పటికప్పుడే ఏవో ఆలోచనలు వాణ్ణి అనుమానంగా చూశాయి. ఏం నాన్నగారు అలా చూస్తున్నారు? నాకు మీలాగే ఉంది, కానీ వెళ్ళాలని బాగుంటుందని నా అభిప్రాయం. అయినా వెళ్లకుండా ఉండటానికి వీలు కాదు. అంటే వాడు వెళ్ళిపోతాడన్నమాట. వెళ్ళిపోతే, వెళ్ళి మారిపోతే? అందుకే నేనే ఆలోచనలో వచ్చాను. ముందు నేను వెళ్ళి జాయిన్ అయ్యి మనందరికీ సరిపడే ఇల్లు చూసొస్తాను. తరువాత మనందరం కలిసి వెళ్దాం. నేను అలాగే అన్నట్లు తల పంకించాను. వెళ్ళిన 10 రోజులకు వచ్చాడు ఆనంద్. వచ్చి రావడంతోనే ముందుగా నేనే అడిగాను వాడిని, ఏరా ఇల్లు దొరికిందా అని. దొరికింది నాన్నగారు, కానీ చాలా చిన్న ఇల్లు దొరికింది. అయినా పర్వాలేదులేరా. ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇల్లు మాత్రం పెద్దదేంట్రా? కాదనుకోండి, కానీ ఈ ఇంటి వీధిలో పెరట్లో పెద్ద పెద్ద ఖాళీ ఉన్నట్టు మద్రాసులో ఆ ఇంటికి లేవు. అందుకే ఓ పని చేస్తాను. ముందు సరోజ నేను కలిసి వెళ్తాం. 2-3 నెలల్లో ఒక మంచి ఇల్లు చూసి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏమంటారు నాన్నగారు? అలాగే చెయ్యి. నేనేమంటాను? గతం నన్ను వాడి రూపంలో వెక్కిరిస్తుంటే, కరిగిపోయిన కాలంలో జరిగిన సంఘటనలు పునరావృతమవుతుంటే కళ్ళప్పగించి చూస్తుండటమే తప్ప నేనేమనగలను? వాడు కోడలతో వెళ్ళిపోవడానికి అన్నీ సర్దేసుకున్నాడు. వరండాలో ఉన్న నాకు గదిలో ఆనంద్, లక్ష్మీలతో మాటలు వినిపిస్తున్నాయి. మాట్లాడుతున్న, అమ్మా, నాన్నగారికి నేను వెళ్ళడం ఇష్టం లేదు కదూ? నేను వెళ్ళిపోతున్నందుకు బాధపడుతున్నారు కదూ? లేదురా, నాన్నగారు బాధపడటం లేదు. ఒక్కగానొక కొడుకువి దూరం అవుతుంటే తల్లిదండ్రులం కదా, కాస్త దిగులుగా ఉందంతే. అమ్మా, మీరేం దిగులు పెట్టుకోకండి. మనందరికీ సరిపడే ఇల్లు దొరికాక వచ్చి మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తాను. ఈ ట్రాన్స్ఫర్ వల్ల ప్రమోషన్ వచ్చే సమయానికి సిఆర్ బాగుండే అవకాశం ఉంటుంది. మద్రాసులో మా రీజనల్ ఆఫీస్లో ఇక్కడ ఫీల్డ్ ఉండదు, వర్క్ రిస్క్ ఉండదు. అందుకే నిజానికి నాకు ఇష్టం లేకపోయినా వెళ్ళడానికే సుముఖత చూపిస్తున్నాను. ఇవన్నీ నాన్నగారికి చెప్పమ్మా. ప్రతి నెల మీకు డబ్బు పంపిస్తాను. ఇల్లు దొరికిన వెంటనే రెక్కలు కట్టుకొని వాళ్తాను, సరేనా? అలాగే చేయరా. పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు, ప్రేమ, అభిమానాలు అడ్డురాకూడదు. వెళ్ళు. వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయి. అలాగేనమ్మా. బాబు, నువ్వు వెళ్ళేది మద్రాస్. అక్కడ నీ జీతం సరిపోతుందో లేదో, మీకు సరిపోగా మిగిలితేనే మాకు పంపు. మాకు పంపడం కోసం నువ్వు ఇబ్బంది పడద్దు అంది లక్ష్మి. కోడలతో వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇప్పటికి 3 నెలలైంది. ప్రతి ఉత్తరంలోనూ ఇల్లు దొరకటం లేదనే వ్రాస్తున్నాడు. ఇంకా 3 నెలలు డబ్బు కూడా పంపాడు. అమ్మకు నాన్నగారికి నేనెప్పుడు అలాగే రాసేవాడినప్పుడులో. డబ్బు పంపేవాడిని, కానీ ఇల్లు దొరికాక కూడా ఇల్లు దొరికిందని వ్రాయలేదు. వాళ్ళని తీసుకెళ్ళడానికి రాలేదు. ఆనంద్, వాడేం చేస్తాడో, వాడి మనసులో అభిప్రాయం ఎలా ఉందో. వాడు మంచివాడే, ఆ నమ్మకం ఉంది. ఇంకా కోడలు, ఆ అమ్మాయి కూడా మంచిదే అని అనుకుంటున్నాను. ఆ అమ్మాయి ప్రవర్తనలో, మాటలో నాకెప్పుడు ఎటువంటి అనుమానమూ కలగలేదు. వేసవికాలంలో నేను లక్ష్మి బయటే పడుకునేవాళ్ళం. చలికాలంలో కాస్త ఇబ్బందిగా ఉండేది. ఇల్లు చాలక ఇబ్బందిగా ఉన్న అమ్మాయి చూపులో, ప్రవర్తనలో ఎప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైన భావం కనిపించలేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆనంద్ ఇంట్లో ఉన్నంతసేపు ఉన్న ఈ చిన్న వరండాలోనే లక్ష్మి నేను ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అమ్మాయి మార్పిస్తే, లేక ఆనంద్తోనే అనుకొని మార్పు వస్తే, అప్పుడు ఇదే పరిస్థితిలో లక్ష్మీ ప్రవర్తనలో, మాటలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ
నేనే మారిపోయాను. ఎందుకో మారిపోయాను. ఎంతో స్వార్థంగా, నిర్దయంగా ప్రవర్తించేశాను. అప్పుడు అమ్మా నాన్న ఎంత కుమిలిపోయి ఉంటారు. ఆ పాపం ఆనంద్ రూపంలో ఇప్పుడు నాకు శాపంగా మారదు కదా. మారితే అప్పుడు నా పరిస్థితి ఏంటి? లక్ష్మి నేనేమైపోవాలి? భోజనానికి లేవండి. లక్ష్మి మాట విని ఆలోచనలోంచి బయటకొచ్చి లక్ష్మి వైపు చూశాను. ఏంటి, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు? నేనేం మాట్లాడలేదు. ఏంటండి, ఆందోళనగా అడుగుతూ గుమ్మం మీద కూర్చుంది లక్ష్మి. చాలాసేపటి నుంచి అలాగే కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు? నాకు చెప్పకూడదా? ఏం చెప్పమంటావు లక్ష్మి? నేను ఆలోచించడం లేదు. వర్తమానం నన్ను వెక్కిరిస్తుంటే గతం గుర్తొచ్చి బాధపడుతున్నాను. అర్థమైందిలేండి. మన ఆనంద్ గురించేనా? వాడి గురించి నేను బాధపడుతున్నాను. నువ్వు మాత్రం బాధపడకుండా ఎలా ఉండగలవు లక్ష్మి? మారిపోతున్న కొడుకుని చూసి రెక్కలొచ్చాయి కదా ఎగిరిపోదామని అనుకునే పిల్లల్ని, వాళ్ళని చూసి, వాళ్ళ ప్రవర్తన చూసి ఎవరు మాత్రం బాధపడకుండా ఉండగలరు? అదేంటండి వాడిని అలా అంటారు? అంత దూరంలో ఆ పట్టణంలో వాడు ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తూ నేను బాధపడుతుంటే వాడి గురించి అలా మాట్లాడతారేంటి? మన ఆనంద్ గురించి మీరు అనవసరంగా అలా ఆలోచించి బాధపడుతున్నారు, కానీ వాడు అలాంటి వాడు కాదండి. ఏమో లక్ష్మి, రోజులు గడుస్తున్న కొద్దీ నాకు అలాగే అనిపిస్తుంది. వాడు రాడు లక్ష్మి, మనల్ని తీసుకెళ్ళడు. ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు నేను చేసిన దానికి మా అమ్మ నాన్నగారులు ఎంత బాధపడుంటారా అని. వాళ్ళ కన్నీళ్ళే ఇప్పుడు వీటి రూపంలో నాకు శిక్షణ వేస్తుంది కదూ. మీకు ఆలోచించే విధానం మీతో ఇలా మాట్లాడిస్తుందని, కానీ ఒక్కసారి వాడి వైపు నుండి కూడా ఆలోచించండి. వాడు వెళ్ళి ఎన్నాళ్ళయిందని, ఇంతలోనే ఇల్లు దొరికేస్తుందంటండి. అయినా మనందరూ సరిపడే ఇల్లు వాడి ఆఫీసుకు కాస్త దగ్గరలో ఉండే ఇల్లు కోసం వెతుకుతున్నానని వ్రాశాడు కదా. ఆ మహానగరంలో అద్దెకిల్లు అంత వేగంగా దొరుకుతుందా అంటండి? దొరికినా వెంటనే వాడొచ్చి మనల్ని తీసుకెళ్తాడు. నా మాట నమ్మండి, వాడు నా కొడుకండి. వాడెప్పుడు మీరు అనుకున్నట్టు చెయ్యడు. ఇక ఆలోచించాలని ఆపేసి భోజనానికి లేవండి. భారంగా నిట్టూరుస్తూ భోజనానికి లేచాను. మజ్జిగన్నం కలుపుతుంటే పోస్ట్ అన్న కేక వినిపించింది. లక్ష్మి వెళ్ళింది. బయట ఆనంద్ ఉత్తరం రాశాడేమో అని అనుకున్నాను, కానీ 5 నిమిషాల తర్వాత వచ్చిన లక్ష్మి, మనకేమి ఉత్తరాలు రాలేదండి, పక్క వీధిలో వెంకట్రావు గారు లేరు, వాళ్ళకొచ్చింది. ఎవరో పొరపాటున ఆయన పేరు కింద ఇంటి నెంబరు మనది రాశారు. ఈ మధ్యనే మారారు కదా, పోస్ట్ ఆఫీస్ అడిగితే కొంచెం ముందుకెళ్ళి చూపించి వచ్చాను అని చెప్పింది. వాడు వ్రాసాడేమో అనుకున్నానులే అని చేయి కడుక్కొని లేచాను నిరుత్సాహంగా. లక్ష్మి ఏం మాట్లాడలేదు. నువ్వు కూడా తినే లక్ష్మి అని చెప్పి మళ్ళీ వాళ్ళ కుర్చీలో కూర్చున్నాను. అలాగే అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. నేను మామూలుగానే మళ్ళీ ఆలోచనలో పడిపోయాను. లక్ష్మి భోజనం చేసి వచ్చి వరండాలో గోడ కాంచి ఉన్న మడత మంచాన్ని గదిలో వేసి నా దగ్గరకు వచ్చింది. మంచం వేసేశాను, కాస్త నడుం వాల్చండి అని వెళ్ళిపోయింది. భారంగా లేచి మంచం మీద వాలాను. లక్ష్మి కోసం చూశాను, కానీ లక్ష్మి రాలేదు. పెరట్లో బట్టలు ఉతుకుతున్న శబ్దం వినిపిస్తోంది. అన్నం తినగానే బట్టలు ఉతకడం దేనికి? రోజు భోజనం చేయగా తను కింద చాపేసుకుని నడుం వాల్చేది కదా అనుకున్నాను నాలో నేనే. లేచి వెళ్ళి అడగాలనుకున్నాను, కానీ బద్ధకంతో అదో రకమైన నిస్సత్తువతో లేవలేకపోయాను. కాసేపటికి నిద్రలోకి జారిపోయాను. లేచేసరికి సాయంత్రం అయిపోయింది. లక్ష్మి టీ కప్పుతో వచ్చింది. టీ త్రాగుతుంటే చాప మీద మడత పెట్టిన చీరలు నా పంచెల మీద దృష్టి పడింది. ఈరోజేంటి ఇన్ని బట్టలు ఉతికావు అని అడిగాను. ఈ విషయాన్ని అంత వింతగా అడుగుతున్నారేంటి? ఏం లేదు, రోజు మధ్యాహ్నం కాసేపైనా నడుము వాల్చకుండా ఉండవు కదా, అందుకని. కొన్ని విషయాలు మనిషికి ఓపిక ఇస్తాయి. ఏంటో ఇప్పటి విషయం? లక్ష్మి మాటలు నాకు అర్థం కాక అడిగాను. నాకైతే అది తెలిసిన విషయమే, మీకు మాత్రం విశేషం ఉంది. ఏంటి లక్ష్మి విశేషం ఏంటి? సంతోషాన్నిచ్చేది. అనుకోనది జరగటం విశేషమే కదా. ఏంటదంత అర్థమయ్యేటట్లు విషయాన్ని సూటిగా చెప్పు అని అన్నాను. లక్ష్మి నా వైపు అదోలా చూసి నవ్వుతూ అద్దం వెనకాల చెయ్యి పెట్టి ఓ కాగితాన్ని తీసి, ఇదిగో మీరు అనుకోని విషయం, అనుమానించే విషయం, మీకు ఎంతో సంతోషాన్నిచ్చే విశేషం అంటూ దాన్ని నాకు అందించింది. టీ కప్పుని బల్ల మీద పెట్టి ఆ కాగితాన్ని అందుకున్నాను. అది ఆనంద్ వ్రాసిన ఉత్తరం. గబగబా నా దృష్టి అక్షరాల వెంట పరుగులు తీసింది.
ఉత్తరం చదవటం పూర్తి చేశాక నాలో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. లక్ష్మితో ఏవేవో మాట్లాడదామని మనసు తొందరపడుతున్నా అదుపు తప్పిన ఆనందం ఆ పని చెయ్యనివ్వలేదు. అతి కష్టం మీద లక్ష్మి అని అనగలిగాను. ఇప్పుడేమంటారు? ఏమంటాను? ఆనంద్ నీ కొడుకంటాను. వాడికి పట్టిన పాలల్లో నీ మనసు కలిసిందంటాను అన్నాను. ఆనంద్ వచ్చే ఆదివారం వస్తున్నాడు. మమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. అక్కడ మా అందరికీ సరిపడే ఇల్లు దొరికిందంట. సామాన్లన్నీ సర్దుకొని రెడీగా ఉండమన్నాడు. ఎందుకు లక్ష్మి ఇంత ఆలస్యంగా చూపించావు ఆ ఉత్తరాన్ని? మధ్యాహ్నం పోస్ట్ మ్యాన్ తెచ్చింది ఈ ఉత్తరాన్నే కదూ? వాళ్ళెవరికో వచ్చిందని అబద్ధం ఎందుకు చెప్పావు అని అడిగాను లక్ష్మిని. అవును కానీ ముందు టీ తాగండి, చల్లారిపోతుంది అని నవ్వింది చిన్నగా అదోలా. మాకై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో వాలు కుర్చీలో పేపర్ చదువుతూ కూర్చున్నాను. లక్ష్మి హడావుడిగా వచ్చి ఏమండి మీకో శుభార్త అనింది. ఏంటని అడిగాను. నేను వెంట్రుకలు ఇంకా తెల్లబడందే నేను ముసలివాడిని ఎలా అవుతాను అని అంటున్నారు కదా అప్పుడప్పుడు. ఇప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ముసలివారు అయిపోతారు అంది. లక్ష్మి మాటలు నాకు అర్థం కాక ఏంటో చెప్పు ముందు అన్నాను. మీరు తాత కాబోతున్నారు. అలాగా అని ఆశ్చర్యపోకండి. తాత అని ముసలివాళ్ళనే అంటారని ఒప్పుకోండి. సర్లే పోయి, నేను తాతనైతే నువ్వు మా అమ్మవైపోతావు. అది సరే కానీ మన ఆనందని పిలువు. ఇవాళైనా వచ్చాడా వేగంగా? వాడు ఇంకా రాలేదండి. నేను గడియారం వైపు చూశాను. 7:15 ఏంటి లక్ష్మి రోజు ఓవర్ టైం అని చెప్తాడు? అక్కడ చేసేటప్పుడు మాకు ఓవర్ టైంలు ఉండేవే అన్నాడు లక్ష్మిని. ఆ మాట విన్న లక్ష్మి ముఖంలో మార్పు వచ్చింది. వాలు కుర్చీ ఏదో పక్కనే గోడ కానుకొని ఏదో చెప్పడానికి అన్నట్లుగా కూర్చొని, కోడలతో వాడు మనకు చెప్పొద్దన్నాడండి. కోళ్ళేమో నాకు చెప్పి మీకు చెప్పొద్దంది అని ఆగింది. ఏం చెప్పొద్దంది? ఏం చెప్పనండి, వాడు బాధపడతాడు. ఏంటి లక్ష్మి నా దగ్గర దాయడం ఎందుకు? నా మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది వాడి గురించి. ఏంటో చెప్పు లక్ష్మి. వాడేమైనా చెడు అలవాట్లు చేసుకుంటున్నాడా? నేనన్నానా ఆ మాట అని లక్ష్మి నా వైపు కోపంగా చూసింది. అందుకే మీ దగ్గర ఏమీ అనకూడదు. ఎప్పుడు మీరు వాడిని అపార్థం చేసుకోవడమే తప్ప నాకు ఇలాంటి కొడుకున్నాడని సంతోషించి పుణ్యం పోలేదబ్బా. వాడిని చూసి ఒక్క పక్క గుండె బరువెక్కిపోతుంటే మీ మాటలు విని అది పగిలిపోతోంది. మన ఆనందం కొడుకులు అందరిలో ఉండరండి. ఇట్లాంటి కొడుకులు ఉండాలి అని అందరికీ ఉన్నా అందరికీ అలాంటి వాళ్ళు పుట్టరండి. అలాంటిది వాడి గురించి మీరు ప్రతిసారి ఆలోచించే విధానం చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంటుంది. లక్ష్మికి నా మీద కోపం వచ్చింది. అందుకే అలా మాట్లాడుతోంది. లక్ష్మికి అంత కోపం రావడానికి కారణం ఏమిటి? అసలు నేనేమన్నానని? అదే అన్నాను లక్ష్మితో. మీ ఆలోచించే విధానం, మీ మాటల్లో చేదును మీకు తెలియజెప్పటం లేదు కానీ నా కడుపు తీపి మాత్రం దాన్ని భరించలేకపోతోంది. వాడికి మనమంటే పంచ ప్రాణాలండి. వాడు కోడలతో అస్తమాను అంటుంటాడంట, మా అమ్మ నాన్నగారు మనం తప్ప ఇంకెవరున్నారు, మనం వాళ్ళని కళ్ళల్లో పెట్టి చూసుకోకపోతే ఇంకా మనం ఉండడం ఎందుకు అని. వాడిని మీరెప్పుడూ అదోలా చూస్తూ ఆలోచిస్తారు. కానీ వాడు రోజు రాత్రులు ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడో మీకు తెలీదు. తెలుసుకోవడానికే ప్రయత్నించరు. ప్రయత్నించకపోయినా పర్వాలేదు కానీ అపార్థం మాత్రం చేసుకోకండి. ఇంతకీ విషయం ఏంటి లక్ష్మి? వాడెందుకు ఆలస్యంగా వస్తున్నాడు? ఈ మహానగరంలో వాడి జీతం మీద మనందరం ఎలా బతకగలమండి? అందుకే వాడు 2 రోజులు 2 గంటల పాటు రోజు వేరొక చోట పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడంట. ఆ విషయం మనతో చెప్పొద్దన్నాడంట. తరిచి తరిచి అడిగితే కోడలు చెప్పింది. మనసులో ఉంచుకోలేక, మీరు మాట్లాడే మాటలు విని భరించలేక మీకు చెప్పేశాను. లక్ష్మి మాటల్లో కోపం, చిరాకు, నిష్ఠూరం వీటిని నేను భరించలేకపోయాను. బాధపడకు లక్ష్మి, నువ్వన్న మాటల్లో నిజం ఉంది. నేననడానికి కారణం ఉంది. నేను చెప్పినట్టే, నేను ఆలోచించినట్టే అందరూ చేస్తారని ఆలోచిస్తారని అనుకునే నా మనస్తత్వం నా చేత అలా మాట్లాడిస్తుంది. నీకు కోపాన్ని బాధను కలిగిస్తుంది. ఇక నేనేదో మాట్లాడుతుంటే తలుపు తట్టిన శబ్దం విని, ఇక ఊరుకోండి, బాబు వచ్చినట్టున్నాడు, వాడితో ఈ విషయాలేం అనకండి అని వెళ్ళి వీధి తలుపు తీసింది లక్ష్మి. వచ్చింది ఆనందే. లక్ష్మి గబగబా వంటగదిలోకి వెళ్ళి మిఠాయి తెచ్చి వాడి నోట్లో పెట్టింది. వాడిని ఉక్కిరిబుక్కిరవుతూ కారణం అడిగితే లక్ష్మి చెప్పింది.
అది విన్నవాడి ముఖంలో ఆనందం, సిగ్గు చోటు చేసుకున్నాయి. వాడు కోడలున్న గదిలోకి వెళ్ళాడు. లక్ష్మి నా దగ్గరకు వస్తుంటే అన్నాను, వాడికి పెట్టావు కానీ నాకు పెట్టావా మిఠాయి అని. అప్పుడే మర్చిపోయారా, మొన్న తీపి తింటే డయాబెటీస్లోకి వస్తుందని చెప్పారు కదా డాక్టరు. అవును కదూ, మర్చిపోయాను లక్ష్మి అని పైకే అన్నా. అందరూ నా గురించి ఆలోచిస్తారు, ఆలోచించేది సరిగ్గా ఆలోచిస్తారు, కానీ నేనే కొంతమంది గురించి ఆలోచించలేదు, పట్టించుకోలేదు. ఆలోచించేది కూడా సరిగ్గా ఆలోచించటం చేత కాదు నాకు. ఇక అలవాటు మీదైనా నా ఈ తత్వాన్ని మార్చుకోవాలి అని నాలో నేనే అనుకున్నాను. ఎలా ఉందండి సకులు? మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.